ఇప్పుడు అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టాల్సింది 3 అంశాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ అరాచకం, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ మాఫియా, ఈ సినిమా ఇండస్ట్రీలో గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు, దీనికి గవర్నమెంట్ వారధిగా ఎఫ్డీసీ చైర్మన్ ఎందుకు లేడు, ఎఫ్డీసీ చైర్మన్ని ఎందుకు నియమించలేదు, సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ గారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక దీంట్లో ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అనటానికి మొత్తం ఇంపార్టెంట్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటి, ఈరోజు మొత్తం సినిమా గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అవుతుంది. అంతకుముందు కూడా మాకు ఉన్నా లేనట్టే లెక్క. ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం గారని తెలంగాణలో, ఆయన ఎవరో మాకు తెలియదు, మేమెవరో ఆయనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎఫ్డీసీ చైర్మన్ అంటే వారధి. వారధి అంటే ఏంటో తెలుసండి. మా సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని, కొద్దిమంది ప్రొడ్యూసర్ని, మైత్రి రవి గారిని, బిగ్ ప్రొడ్యూసర్స్ని, ఛాంబర్ని, కౌన్సిల్ని, తెలంగాణ ఛాంబర్ని, ఏపీ ఛాంబర్ని అందరినీ కలుపుకొని గవర్నమెంట్ సీఎం గారిని, సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ గారిని, టూరిజం మినిస్టర్ గారిని అందరినీ కలిపి మాకు ఏం కావాలో, మా బాధలేంటో, మా కష్టాలేంటో అందరికీ కల్పించి మీటింగ్ పెట్టి, జాయింట్ మీటింగ్లు పెట్టి ప్రాబ్లం సాల్వ్ చేసేదే ఎఫ్డీసీ చైర్మన్ అంటారు. మాకు దాదాపు 3 సంవత్సరాలకి కేసీఆర్ గారు చుట్టం అన్నారు, బంధువు అన్నారు. వాళ్ళ బంధువులకి చుట్టాలకే ఇచ్చుకున్నారు. అయిపోయింది. 10 సంవత్సరాలు మమ్మల్ని అలాగా నీరు కాల్చేశారు. 1 మ్యాన్ షో జరిగింది, 1 మ్యాన్ ఆర్మీ షో జరిగింది, అయిపోయింది. సినిమా ఇండస్ట్రీ మొత్తం టోటల్గా వెనక్కి తోసేశారు. దాంట్లో ఒక 5గురికి మాత్రమే చోటు ఉంది. ఆ 5గురు మాత్రమే ఇండస్ట్రీలో మాట్లాడుకునేవారు, వెళ్ళేవారు. దాంట్లో చలసాని శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, మేబీ అయిపోయింది. ఆ 10 సంవత్సరాలు చిన్న సినిమా నిర్మాత అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, బయట వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది అందరు గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు మాకు సినిమా ఇండస్ట్రీలో మొత్తం అందరినీ కలుపుకొని వెళ్ళిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు, సంతోషపడ్డాం. మొత్తం మా వాళ్ళు కూడా వెళ్ళారు. కాకపోతే ఇక్కడ కూడా విభజించి పాలించే జరిగింది. ఇక్కడ కూడా కొంతమందే వెళ్ళడం, తగ్గమ వాళ్ళందరూ కూడా దాన్ని వన్ సైడ్ చేయడం, రేట్లు రావడం, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందికరంగా. ఓకే, గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది కదా. అయితే ఎఫ్డీసీ చైర్మన్ కాడికి వచ్చేటప్పటికి ఎఫ్డీసీ చైర్మన్ అనేవాళ్ళు సినిమా ఇండస్ట్రీ మాత్రమే ఉండాలి. ఎందుకు సినిమా ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీలో అవగాహన ఉంటుంది. మా కష్టాలు, మా బాధలు సినిమా ఇండస్ట్రీకి తెలుస్తుంది. అలాగే అక్కడి నుంచి మళ్ళా ఎవరైతే సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ ఇటు నుంచి అటు నుంచి రెండు కూడా సత్సంబంధాలు ఎక్కువ ఉన్న వ్యక్తి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మా బాధను ఇమీడియట్లీ రియాక్ట్ అవడానికి అనేది మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఎఫ్డీసీ చైర్మన్గా మనం ఎవరో అనుకున్నారో ఛార్జ్ తీసుకోలేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే సినిమా వాళ్ళని ఎవరినైనా పెట్టాలి. దాంట్లో ఎవరిని మీరు పెట్టండి, సినిమా వాళ్ళు ఎవరినైనా పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు కొంతమంది సీనియర్స్ వ్యక్తులు ఉన్నారు. బసిరెడ్డి గారిని ఉదాహరణకు బసిరెడ్డి గారు ఉన్నారు. ఆయన అప్లై చేసుకున్న ఎక్స్ ప్రెసిడెంట్. ఆయన డిజిటల్ రంగాన్ని తీసుకొచ్చాడు, ఎన్నో చేశాడు. చిన్న సినిమా నిర్మాతలకు కానీ డీజీ కిస్టన్ సంస్థ పెట్టాడు. బయట 1000 రూపాయలు 1500 రూపాయలు ఉంటే 250 రూపాయలకే చేశాడు. చిన్న నిర్మాతని కాపాడాడు, చిన్న డిస్ట్రిబ్యూటర్ని కాపాడాడు. డిజిటల్ రంగంలో మొత్తం టోటల్గా ఏ విధంగా వెళ్ళాలో మరి డీజీ కిస్టన్ ఒక సంస్థ తీసుకొచ్చాడు. ఒక మొత్తం టోటల్గా ఇంకేమంటారంటే మా డీజీలో ఎన్నో ఉన్నాయి. ఇక అంటే మామూలుగా ఆయన చేసే కార్యక్రమాల్లో ప్రతిదీ కూడా ఒక కొత్త రకం తీసుకుని వచ్చి ఇండస్ట్రీకి చూపించాడు. అలాంటి వ్యక్తి మాకు ప్రెసిడెంట్గా 1 ఇయర్ ఉన్నాడు. కానీ ఆయన కూడా అప్లై చేసుకున్నానని తెలిసింది మాకు కూడా. అలాగే ఆయన పెట్టుకోవచ్చు, లేకపోతే మేబీ ఇంకెవరికైనా ఇచ్చుకోవచ్చు. కానీ తెలిసిన వాళ్ళకి ఇస్తే మంచిది అనేది ఒకటి. ఇలా ఇప్పుడు ఛాంబర్ వారిని కానీ అందరినీ కూడా అడిగారు. గవర్నమెంట్ కూడా మీరు ఎవరిని రికమెండ్ చేయమంటారు, మనం కూడా తెలిసిన వాళ్ళు రికమెండ్ చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఛాంబర్ జాయింట్ సెక్రటరీగా, కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, ఈసీ మెంబర్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇదొకటి. రెండోది, ఇంకా మూడోది వెళ్ళిపోతుంటే ఈ డ్రగ్స్ మాఫియా సినిమా ఫీల్డ్కి ఎందుకు అంటుకుంటుంది? ఈ మొత్తం టోటల్గా ఈ ఎంటైర్ ఈ భూ కుంభకోణాలు, చిత్రభూరి కాలనీ కుంభకోణాలు అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది ఈరోజు ఘటన కాదు. ఇది అలాగే డ్రగ్స్ మాఫియా ఈరోజు ఘటన కాదు. ఇది గత 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇది ఎవరి వైఫల్యం? ఇది తెలియాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు బయటికి వెళ్తుంటే సినిమా ఇండస్ట్రీ అంటుంటే పలానా డ్రగ్స్లో ఉన్నారా ఇలా చాలా చీప్గా చూసే పరిస్థితికి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలను కూడా చాలా చీప్గా చూసుకునే పరిస్థితికి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇలాంటి వాళ్ళు ఎవరో కాదు. ఇక్కడ ఎవరో ఒకరు చేసిన తప్పుకి 99 మందిని అనడం తప్పు. చేసినది డైరెక్ట్గా పోలీసులు ఫోటో పెట్టారు.
సాక్ష్యాధారాలు చూపించారు. మీకు ధైర్యం ఉంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి. 2 సార్లు 3 సార్లు అయితే పీడీ యాక్ట్ కింద లోనేసేయండి. రెండోది, డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది ఆమె నిర్ణయం. ఇంకా ఎవరెవరు తీసుకున్నారు, ఇండస్ట్రీ మొత్తం ఛానల్ అన్నీ కూడా ఇండస్ట్రీ మొత్తం చూపిస్తున్నాయి. ఇది తప్పు. సినిమా ఇండస్ట్రీలో మనం మా అసోసియేషన్ సీరియస్గా తీసుకోవాలా. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ మీద వచ్చింది, నిజమైతే ఆమె మీద యాక్షన్ తీసుకోండి. అబద్ధం అయితే ఎవరైతే దీని మీద అబండాలు వేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వెరీ సీరియస్లీ మీరు డైరెక్ట్గా ఛాంబర్ కంప్లైంట్ ఇవ్వండి. ఛాంబర్ ఇమీడియట్లీ సౌత్ ఇండియన్ ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది. సౌత్ ఇండియన్ ఛాంబర్ ఇమీడియట్లీ కర్ణాటక ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది. ఎవరు ఆ పోలీసులు క్రియేట్ చేశారు, ఎవరు కృష్ణవేణి, ఎవరు హేమ, తప్పు జరిగింది మా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీని ఎందుకు అబాండాలు వేశారు, ఇమ్మీడియట్లీ మొత్తం టోటల్ జాయింట్ మీటింగ్ పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం. ఒకవేళ లేదు ఇది పోలీసు వాళ్ళు చెప్పింది నిజమైతే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి హేమ గారి మీద. నేను రెండే అడుగుతున్నా. తప్పు చేస్తే మన మనిషిని కాపాడుకుందాం, ఒప్పు చేస్తే ఇమ్మీడియట్లీ మరి రిమూవ్ చేద్దాం. ఎందుకంటే మనం సురేష్ కొండేటి అన్న ఆయన వ్యక్తిగతంగా ఏదో ఒక ఈవెంట్ చేసుకుంటున్నాడు, ఒక చిన్న పొరపాటు జరిగిందో ఏం జరిగిందో మేబీ ఈజ్ పొరపాటు జరిగిందండొచ్చు, మన రాష్ట్ర పరువు పోతుందని అవతల గవర్నమెంట్ మినిస్టర్ ఫోన్ చేశారని ఇమ్మీడియట్లీ రిమూవ్ చేసాం అన్నింటిలో నుంచి. అంటే తప్పు జరిగింది కదా, మన రాష్ట్ర పరువు తీసుకొచ్చి ఇంకొకటి పెట్టారని. మరి కర్ణాటక గవర్నమెంట్ దగ్గర మన పరువు తీసి రోడ్డు మీద పెట్టలేదా? సేమ్ గోవా, ఇది కర్ణాటక. ఇది మన అక్కడ పరువు పోయినట్టు మనకి ఇక్కడ పరువు పోయినట్టు కాదా? ఇంకా అక్కడ ఆయన వ్యక్తిగత విషయం, ఇక్కడ ఇది డ్రగ్స్ అంటే మన చట్టానికి విరుద్ధం. అలాగే మన మొత్తం ఇండస్ట్రీకి చాలా చాలా అవమానకర విషయం. మరి ఇలాంటి విషయాల్లో మనం ఏం యాక్షన్ తీసుకుంటాం? విష్ణు గారు, శివబాలాజీ గారు, శివాజీ రాజా గారు, నరేష్ గారు, దయచేసి వెరీ సీరియస్లీ మన పరువు, ఆంధ్రప్రదేశ్ పరువు తీసుకుని వెళ్ళి, మన తెలంగాణ పరువు తీసుకుని వెళ్ళి కర్ణాటక పోలీసుల దగ్గర అది తప్పు అని వాళ్ళ దగ్గర నిరూపిస్తే ఇమ్మీడియట్లీ మనం యాక్షన్ తీసుకుందాం. మన మెంబర్కి మనం సపోర్ట్ చేద్దాం. తప్పు కాదు అనుకుంటే మన మెంబర్ని ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుందాం. రెండిట్లో ఏదో ఒకటి తేల్చాలి. ఎందుకంటే మనం ఒక వ్యక్తికి చెప్పేటప్పుడు ఆ వ్యక్తికి ఎంత న్యాయం ఉందో ఇక్కడ కూడా న్యాయం అలాగే ఉండాలి. ఇంకొకటి, ఇది డ్రగ్స్లో ఎవరెవరు పట్టుకున్నారా, ఎవరెవరు ఉన్నారని పోలీసులు నిగ్గు తేలుస్తున్నారు. దాంట్లో మేము పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఎవరు తప్పు ఎవరిదని తెలిస్తే 100% మా అసోసియేషన్ అయితే మా అసోసియేషన్, ఛాంబర్ అయితే ఛాంబరు, కౌన్సిల్ అయితే కౌన్సిల్, ఎవరైనా ఉంటే తీసుకుంటారు. డబ్బులు ఎక్కువైపోయి ఆయన బర్త్డే చేసుకుంటున్నాడు. దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడి నుంచి కొంతమంది వెళ్ళడం జరిగింది. దాంట్లో రేవు పార్టీ అని చెప్పారు, రాత్రి 3 గంటలకు దొరికారు. అది దొరికిన దాంట్లో హంగామా చేస్తున్నారు. ఒకరు చిల్లయ్యని అంటున్నారు, ఒకరు బిర్యానీ వండని అంటున్నారు, ఏదేదో చేశాను అంటున్నారు. ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. తప్పును నిరూపించుకొని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత కర్ణాటక పోలీసుల మీద ఉంది. దాన్ని మనం టోటల్గా ఎంక్వైరీ చేసుకొని మన మెంబర్స్ని మనం కాపాడుకోవడమా, మెంబర్స్ వల్ల ఇలా వల్ల సినిమా ఇండస్ట్రీకి అవమానం వస్తుంది కాబట్టి, సినిమా ఇండస్ట్రీకి ఇబ్బంది వస్తుంది కాబట్టి మనం ఏం యాక్షన్ తీసుకోవాలనేది ఆయన సీరియస్లీ యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నేను విష్ణు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఛాంబర్ ప్రెసిడెంట్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే సినిమా ఇండస్ట్రీని మనం కర్ణాటకలో మన పరువు తీసిన వ్యక్తుల మీద వెరీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. ఎందుకంటే గోవాలో చిన్న పొరపాటు జరిగిందని మన ఆయన మీద తీసుకున్నప్పుడు, సురేష్ కొండేటి గారి మీద తీసుకున్నప్పుడు ఇది కూడా వర్తిస్తుంది కదా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలనేది ఈ ప్రెస్ మీట్ నేను పెట్టడం జరిగింది. అలాగే చిత్రపూర్ కాలనీలో ఎంతో కుంభకోణాలు జరుగుతున్నాయి. కార్మికులకు రావాల్సిన 69 ఎకరాలు కొంతమందికి రిజిస్ట్రేషన్, అక్రమ రిజిస్ట్రేషన్లు అయిపోయి, కొంతమందికి అక్రమంగా అమ్ముడిపోయారు, కొంతమందికి బయట వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలకు ఉన్నాయి, అక్కడ ఎంపీలకు ఉన్నాయి, పోలీసు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళని సినిమా ఆర్టిస్టులా? మినిస్టర్లకు ఉన్నాయి. గత మినిస్టర్లు, ఈ మినిస్టర్లు కాదు, గత మినిస్టర్లు, గత ఎమ్మెల్యేస్, ఈ ఎమ్మెల్యేస్ కాదు. ఇంక 6 నెలలు అయింది, ఇంకా దాన్ని చూడలేదు, పూర్తిగా చూడలేదు. కనుక వీళ్ళందరి మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? పర్మిషన్లని కోట్ల దండిన వీళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే? కేసీఆర్ గారు సైలెంట్గా ఎందుకు ఉంటున్నాడు? ఈ చిత్రపూర్ కాలనీని సృష్టించింది రాజశేఖర రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు. దాచుకునేది కేసీఆర్ ఫ్యామిలీ కాదా? ఇది అబద్ధమా నిజమా? అబద్ధం అయితే 5 నిమిషాల్లో నేను మొత్తం నేను నిరూపిస్తే ఎవరో సార్ డిబేట్కి. శ్రీనివాస్ యాదవ్ గారికి అన్నీ తెలుసు, ఆలోపన అనిల్ గారికి అన్నీ తెలుసు, చచ్చిపోయిన కొమరం వెంకటేష్ గారికి తెలుసు. ఎన్ని వందల కోట్లు క్యాష్ విత్డ్రాల్ చేశారు, ఎన్ని వందల కోట్లు ఎంతమంది కార్మికులకు అన్యాయం చేశారు. కృష్ణానగర్లో ఉంటున్న వాళ్ళందరూ అక్కడ ఉండవలసిన వాళ్ళు కృష్ణానగర్లో ఎందుకు ఉంటున్నారు? మీరు బ్లాక్లో ఫ్లాట్లు ఎందుకు అమ్ముతున్నారు? మీరు ఎవరికో తీసుకొని దారాదత్తం చేయడం రిజిస్ట్రేషన్లు ఎందుకు చేశారు? ఇలాంటివన్నీ మనం అడగటానికైనా మనకు ఒక ఎఫ్డీసీ చైర్మన్ కావాలి, ఎఫ్డీసీ వాళ్ళది కావాలి, గవర్నమెంట్తో మనకి మాట్లాడటానికి కావాలి. డైరెక్ట్ లింక్ టు లింక్ అని చైర్మన్ సీఎం గారికి ఉండదు.
సీఎం గారికి మనకి ఉండదు. మనం ఒక్కసారి ఆ ఎఫ్డిసి చైర్మన్ని మనం ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకోవాలంటే మీ ఛాంబర్ కానీ, కౌన్సిల్ కానీ, అలాగే గవర్నమెంట్ కానీ మా సినిమాకి తెలిసిన వాళ్ళని, మీతో అనుబంధం ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుంది. మా రిక్వెస్ట్ మళ్ళా చెప్తున్నాం, బసిరెడ్డి గారు అన్నయ్య ఈజ్ అ వెరీ వర్కర్, హార్డ్ వర్కర్. కాబట్టి అటు ఇటు కూడా 24 hours కష్టపడగలిగి నిలబడగలిగి వర్క్ చేసే వ్యక్తి ఉన్నాడు. కాబట్టి దాన్ని రికమెండ్ చేస్తున్నాం. ఆయన కాకపోతే ఇంకొకరికి ఇవ్వండి, సినిమా వాళ్ళకి మాత్రం ఇవ్వండి అనేది మా రిక్వెస్ట్. కనుక దయచేసి ఈ కుంభకోణాలన్నీ కూడా ముందు రేవంత్ రెడ్డి గారు వెలికి తీయాలి. వీళ్ళు ఇమ్మీడియట్లీ ఎవరు ఈ కుంభకోణాలు చేశారు, అందుకే తప్ప వాళ్ళని మీరు జాయిన్ చేసేసుకొని మళ్ళీ మీరు వాళ్ళని తీసుకొచ్చి మనవలే అనుకుంటే ఇక దీనికి అంతం ఎక్కడ ఉంటుందో తెలియదు. దయచేసి వీరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. డ్రగ్స్ మీద కూడా ఇది ఎలా జరిగింది, ఏం జరిగిందని మన తెలంగాణ పోలీసులు కూడా కర్ణాటక పోలీసుల మీద ఆరా తీసి ఎక్కడ ఏం జరిగింది, ఏంది ఫేక్ న్యూసా, నిజం న్యూసా, నిజంగా వీళ్ళు చెప్తుంది అబద్ధమా, వాళ్ళు చెప్తుంది అబద్ధమా, కావాలని మొత్తం తెలుగు వాళ్ళందరినీ ఇరికిచ్చారా, కావాలని కర్ణాటక వాళ్ళని తప్పించారా, ఇరికిచ్చి పాప అమాయకులైన తెలుగు వాళ్ళందరినీ ఒక ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడ పడేసి ఆ కేసు ఏమైనా వీడియోలు తీసి బయటకు వదిలేరా, ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్తున్న బట్టి నేను చెప్తున్నాను, నాకేం తెలియదు. హేమ గారు చెప్తుంది నాకు అన్యాయం, నేను హైదరాబాద్లో ఉంటుండగా నన్ను ఎలాగ సృష్టిస్తారు అని అడుగుతుంది. అంటే మరి ఇవన్నీ కూడా కృష్ణవేణిగా అక్కడ పేరుందంటున్నారు, ఇక్కడ హేమగా పేరుందంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఎలాగొచ్చాయి? ఎంక్వైరీ కంపల్సరీ ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ వేయాలి, సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అండ్ మా అసోసియేషన్ వెరీ వెరీ సీరియస్లీ యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే రేపు వచ్చే ప్రతి ఆర్టిస్ట్ మీద మనం రేపు చాలా చీప్గా చూస్తారు ప్రతి ఒక్కరు కూడా. ప్రజలే దేవుళ్ళు. మనకు టికెట్ ఇచ్చి మనం చూస్తున్న వాళ్ళందరూ అసహించుకోకుండా మన ఇండస్ట్రీ బాగుండాలి అంటే మనం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలన్నది నా విన్నపం, నా రిక్వెస్ట్. అదే కదా చెప్పింది, అదే కదా ఇప్పుడు చిత్రపతి విషయం మాట్లాడని చెప్పేదాకా. చిత్రపతి ఇప్పుడు నైజాం ఒక ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఒకటి పెట్టారు. నైజాం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కూడా వాళ్ళు రికగ్నైజ్డ్ బాడీ కాదు, నాన్ రికగ్నైజ్డ్ బాడీ. అంటే తెలంగాణకి ఛాంబర్ ఉంది, ఛాంబర్లో అందరూ ఉన్నారు. అలాగే ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఉంది, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది. ఇవన్నీ కలిపి ఒక జాయింట్ కమిటీ ఉంటుంది. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడుకుంటాం. ఓకే, అసోసియేషన్ అనేది వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నారు. అయితే వాళ్ళు సపరేట్గా పెట్టుకొని ఈరోజు కాదు, అది ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. అయితే నేనేమంటున్నానంటే తెలంగాణలో సినిమా డిస్ట్రిబ్యూటర్గా శిరీష్ గారు, దిల్ రాజు గారు ఉన్నారు. అంటే శిరీష్ అంటే ఇద్దరు ఒకటే. అక్కడ సునీల్ గారు ఉన్నారు. 2 ఆఫీసులోనే ఇప్పుడు కొత్తగా 3 ఆఫీస్ పుట్టింది, మైత్రి ఆఫీస్. ఈ 3 ఆఫీసులే సినిమాలు ఇవ్వాలి. కంటెంట్ సినిమా వేయాల్సింది ఎవరు? ఎగ్జిబిటర్లు. సగం లీజు వీళ్ళకు ఉన్నాయి, సగం లీజు వాళ్ళకు ఉన్నాయి, కొన్ని లీజులు చిన్న చిన్న వాళ్ళకు ఉన్నాయి. మీది ఎక్కడ ఓనర్లు పుట్టుకొచ్చారు? ఓనర్లు ఎక్కడున్నారు? మొత్తం టోటల్గా థియేటర్లు అన్నింటిలో ఒకటి మల్టీప్లెక్స్లు, ఒకటి వచ్చి 35% మల్టీప్లెక్స్, 30% వచ్చి శిరీష్ గారు, 30% వచ్చి సునీల్ గారు. మేబీ అటు ఇటు పర్సెంట్లు తక్కువ వచ్చు. ఒక 5% 10% ఓనర్స్ ఉన్నారు. ఈ ఓనర్స్ అసోసియేషన్ ఎలా రన్ అవుతుంది? ఎక్కడ ఒప్పుకుంటారు? మేమేమంటున్నామంటే మీరు ఒక విడ్డూరంగా ఉంది. పుష్ప వదిలేస్తారంట, దేవరా వదిలేస్తారంట, ఇప్పుడు రేపు రాబోయే కలికి వదిలేస్తారంట, ఏదేది మన భారతి 2 వదిలేస్తారంట, అన్నీ వదిలేస్తారు మొత్తం. ఆల్మోస్ట్ రామ్ చరణ్ గారి సినిమా, గేమ్స్, అన్ని సినిమాలు వదిలేసి తగ్గిమాటి పర్సంటేజ్ కావాలంట. అసలు తీసేస్తే ఏముందయ్యా సినిమాలు? ఇంకా అయ్యే కదా సినిమాలు ఉండేవి. అంటే మీరు విడ్డూరంగా ఉంది. ఇటు శ్రీష్ గారికి మీరు చెడ్డ అవ్వకూడదు, సునీల్ గారికి చెడ్డ అవ్వకూడదు. సార్ మేము అసోసియేషన్ పెట్టాం, మేము ప్రెస్ మీట్ పెట్టాం, ప్రెస్ వాళ్ళకి మేము చెప్పాము, చూసారా ఎంత చక్కగా చెప్పాము అన్నట్టు ఉంది ఇది కదా. మీరు పర్సంటేజ్ అడగాలనుకుంటే అన్ని సినిమాలకి పర్సంటేజ్ అడగండి. ఆ పర్సంటేజ్ సినిమాలు వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎగ్జిబిట్ ఆల్రెడీ మీరు ఎన్నోసార్లు చెప్తున్నారు, ఛాంబర్లో కూడా యాక్సెప్ట్ చేయాలా లేదని ఆలోచిస్తారు తప్ప సగం సినిమాలు తీసి సగం సినిమాలు తీయడం అనేది కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళు రెంట్లు అడుగుతున్నారు, మిడిల్ ఫ్యామిలీస్ వచ్చి పర్సంటేజ్ అడుగుతున్నారు, చిన్నవాళ్ళు పర్సంటేజ్ అడుగుతున్నారు. పర్సంటేజ్ కూడా కాదు, మాకు అసలు క్యూబ్ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ఆ పరిస్థితుల్లో ఎగ్జిబిటర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ దాన్ని మనం పట్టుకొని మీరు ఎవరి కోసం స్వభావం కోసం ఈ మీటింగ్లు పెడుతున్నారు, ఎవరి అండ్ల కోసం మీటింగ్ పెడుతున్నారు, ఎవరి అసోసియేషన్ మీరు ఈ సినిమాలు తీసేసి ఇది మీకు అనిపిస్తుందా? మంచి అనిపిస్తుందా?
సినిమాలు అన్నీ తీసి మీరు పర్సంటేజ్ మా పర్సంటేజ్ ఇవ్వండి అని ఆ పర్సంటేజ్ సిస్టమ్ పెడితే ఎందుకు ఒప్పుకుంటారు, ఏం ఒప్పుకుంటారు? అంటే ఆ సినిమాలకు రెంట్లు వేస్తారా? అంటే వాళ్ళకున్న స్పెషల్ ఏంటి, దీంట్లో ఏం లేని స్పెషల్ ఒక్కసారి దానికి చాలా గమనించాలి. అంటే ఇది 16వ తారీఖు థియేటర్ బంద్ అని పెట్టారు. ఏ థియేటర్ బంద్ ఉన్నాయి ఒక్కసారి చెప్పండి. ఇవాళ 22వ తారీఖు. మీరు కావాలంటే ఆన్లైన్లో కొట్టండి, ఆల్ టికెట్స్ ఇస్ రన్నింగ్, థియేటర్స్ ఇస్ రన్నింగ్. అంటే మీరు ఇచ్చింది ఫేక్ న్యూస్. మా నిర్మాతను నాశనం చేస్తారు. మా నిర్మాతను ప్రేక్షకుడు ఏమనుకుంటున్నాడు, సినిమాలు లేవు, సినిమాలు బంద్ అయిపోయి అనుకుంటున్నారు సోషల్ మీడియాలో. తీరామో సినిమాలు ఉన్నాయి అంటే నష్టం పెట్టింది సినిమా నిర్మాతని. మీకు మామూలుగా మీకు ఏంటంటే ఏదో వచ్చి మీరు పెట్టాలనుకొని మీకు ఏంటంటే తెలంగాణలో పదవి లేదని పదవి పెట్టారా? దేనికోసం పెట్టారు మీరు? ఒక్కసారి ఆలోచించండి, మీ అంతరాత్మకు ఆలోచించండి. ఈ సినిమాలు అన్నీ తీసేసి పర్సంటేజ్ సిస్టమ్ మాట్లాడడం కరెక్టా? మొత్తం సినిమాల కోసం మాట్లాడదామంటే మీరు రండి, తెలంగాణ ఛాంబర్ రండి, ఆంధ్ర ఛాంబర్, అందరూ జాయింట్ మీటింగ్లో పెట్టి ఇది మాట్లాడుతూనే ఉన్న 3-4 సంవత్సరాలు బట్టి. ఆ 3-4 సంవత్సరాలు బట్టి శిరీష్ గారు ఒప్పుకోలేదు. శిరీష్ గారు ఒప్పుకుంటే మన సునీల్ గారు ఒప్పుకోరు. సునీల్ గారు ఒప్పుకుంటే అక్కడ అలంకార్ ప్రసాద్ ఒప్పుకోడు. అలంకార్ ప్రసాద్ ఒప్పుకుంటే ప్రొడ్యూసర్లు ఒప్పుకోరు. ఇది రోజుకి జరుగుతుంది. ఈ తంతులో క్యూబుల్ని ఈఎఫ్ఓల కోసం మనం 10 సంవత్సరాలు బట్టి పోరాడుతున్నాం, 14 సంవత్సరాలు బట్టి. అది కూడా అదే పరిస్థితి జరుగుతుంది. కనుక ఒక ఐకమత్యం అనేది ఉండాలి. మీరు 5% మందిని యూనియన్ పెట్టుకొని 5% మాత్రమే బయటకు ఉన్నాయి థియేటర్లో. మెజార్టీ పీపుల్ వీలే ఉన్నారు లీజ్కి. కాదని చెప్పమన్నాడు వచ్చి. ఎన్ని థియేటర్లు ఉన్నాయి వీళ్ళందరికీ? కనుక అది కూడా మీరు ఈ విధంగా బయటకు తీసుకొచ్చి మొత్తం ఇండస్ట్రీనే మూసేసినట్టు, ఇండస్ట్రీ ఏదో చేసినట్టు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా కొంచెం ఖాళీగా ఉంది, ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో మొత్తం టోటల్ సినిమా వాళ్ళంటే కొంచెం హైప్ ఉంది కాబట్టి కొడుతూనే ఉన్నారు. ఓకే, నేను మంచిదైతే మీరు కొట్టండి, తప్పలేదు. కానీ దీంట్లో ఎక్కడైనా న్యాయం ఉందా, ఎక్కడ అన్యాయం ఉందా ఒకసారి ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను అది కనుక ఇది 100% తెలంగాణ ఛాంబర్ ఖండించింది, ఏపీ ఛాంబర్ ఖండించింది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా ఖండించింది. అందుకనే మీకు ఎన్నిటికి మూల కారణం ఎఫ్డీసీఏ, అన్నిటికీ వాడిది ఎఫ్డీసీఏ. దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని ముందు తీసుకొచ్చినా మనకు ఒక ఇంట్లో తండ్రి లేకపోతే ఎలాగో, తల్లి లేకపోతే ఎలాగో మన పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు ఎఫ్డీసీ లేకపోతే మాకు ఆంధ్రప్రదేశ్కి ఒక ఎఫ్డీసీ నాయకుడు ఉన్నాడు, ఆయనే పొస్సాని కృష్ణమురళి గారు. ఉదయం లేగిస్తే తిట్టడమే ఆయన ధ్యేయం. కాకపోతే మమ్మల్ని తిట్టడు, ఆయన ఎవరిని తిడతాడో ఆయనకు తెలియదు. కానీ అవార్డులు ఇచ్చేది మాత్రం రోజా గారికి, అంబటి రాంబాబు గారికి వాళ్ళకి ఇస్తాడు. 4 దాకా వాళ్ళకి ఇచ్చాడు. 4 తర్వాత ఈయన పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి. 2 గన్మ్యాన్లు ఇచ్చారు, ఆ గన్మ్యాన్ లేకపోతే బయటకు రాడు. ఆయన ఎఫ్డీసీ ఈయన ఎవరు పలకరించరు. ఈ ఎఫ్డీసీగా ఇటు మా సినిమా ఫీల్డ్కి ఏమీ చేయలేదు, అలాగని ఈయన ఎవరు కూడా రానివ్వరు. అంటే ఇది ఎఫ్డీసీ చైర్మన్ అంటే అటు ఇటు అందరి పరిచయాలతో రిక్వెస్ట్ చేసి మన ఇండస్ట్రీని కాపాడుకోవాలి, మన ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి. ఆ డెవలపింగ్ అవ్వటానికి మన 2 రాష్ట్రాలు అవ్వాలి. రేపు జూన్ 4 తర్వాత ఎఫ్డీసీ చైర్మన్గా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏపీలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే వస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా రంగరంగ వైభవంగా స్టూడియోలు కానీ ఇంకోటి కానీ ఏపీలో జరుగుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి మళ్ళా ఒక తరం వస్తుంది. కనుక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎఫ్డీసీ చైర్మన్ ఉంటారు. ఇది లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం వాళ్ళు నిలబెట్టుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అంటే బాస్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి, అంటే బాస్ ఏం చెప్తే అదే చేస్తాడు. ఎందుకంటే బోడా ఉమా గారిని, ఇంతకుముందు బుద్ధ వెంకన్న గారిని చంపడానికి ఎంతమంది ప్రయత్నం చేశారో, అక్కడ ఎంత బీభత్సం జరుగుతుంది, ఇప్పుడు 144 సెక్షన్ జరుగుతుందో, దీని అంతటికీ కారణం అక్కడ బాస్ అంది జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఆయన మనం ఒక దాంట్లో టీవీలో చూసాం, డైరెక్ట్గా ఈవీఎంలు ఇరగ్గొట్టేస్తుంటే మరి ఎలక్షన్ కమిషనర్కి వెబ్ కెమెరాల ద్వారా, వెబ్ చెకింగ్ల ద్వారా అక్కడ కనబడుతూ ఉంటాయి. 13వ తారీఖు నాడు జరిగిన ఘటనకి ఇప్పుడు దాకా బయటికి రాకుండా అసలు ఆయన మొన్నటిదాకా అక్కడే ఉండి ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు పట్టించుకోలేదు, ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. ఆల్రెడీ అక్కడ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో, అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఎందుకు ఇరిగిపోయింది, ఎందుకు ఆ ఓట్లు బయటపడ్డాయి, ఇవన్నీ మీద వివరణ కూడా తీసుకోకుండా 22వ తారీఖు అంటే ఇవాళ 23 అంటే 22 అంటే నిన్న మార్నింగ్ కానీ ఎలక్షన్ కమిషన్ సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంటేనే కానీ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం, కేసు అవ్వలేదు. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు వచ్చి లైవ్లో, నాకు కేసు కూడా లేదు నా మీద, నేను స్వచ్ఛందంగా హైదరాబాద్లో నేను ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. నిన్న ఉదయం నుంచి కనబట్టలేదని పోలీసులు చెప్తున్నారు. ఎంత నిజం ఎంత అబద్ధం పోలీసులకి తెలుసు.
ఎందుకంటే ఇక్కడ మనం ఒకటే చెప్తున్నాం, సమాజంలో మన ప్రజారాజ్యం ప్రజల ప్రకారం ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలని కోరుకుంటప్పుడు ఈ విధంగా ఈ ఘటనలు అనేది కరెక్టా? మళ్ళా వాళ్ళే ఒక పిటిషన్ వేశారు, సంబరాల రాంబాబు గారును, ఆయన చాలా మంచి వ్యక్తి, మన ఇది మన చంద్రగిరి మోహిత్ రెడ్డి గారు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు వేసాడు, చాలా మంచి వ్యక్తి, వెరీ డీసెంట్. ఆయన కూడా వేసాడు. ఏమని వేసాడు హైకోర్టులో, సార్ మమ్మల్ని అన్యాయం చేశారు, మాకు ప్రాణహాని ఉంది, మాకు రీపోలింగ్ చేయండి అని వేసాడు. వాటిమి అంచుల్లో మీరు ఉన్నారని తెలుసుండి హైకోర్టుకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మీరే అరాచకాలు సృష్టిస్తారు, మీరే మీ అభ్యర్థిని చంపడానికి ప్రయత్నం చేస్తారు, మళ్ళీ మీరే కోర్టులో వేసి రీపోలింగ్కి వెళ్ళమంటారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీకు చెప్పవలసిన వాళ్ళమా మేము చెప్పండి. అలాగా వీళ్ళన్నీ కూడా మొత్తం టోటల్గా పల్నాడు అవ్వచ్చు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. ఒకప్పుడు రాజారెడ్డి రాజ్యం చూసాం అని చెప్తూ ఉండేవారు. కడపలో మనం వెళ్ళాలంటే ఓటు వేయాలంటే చాలా కష్టం, కడప కాదు రాయలసీమ జిల్లాలోనే కష్టం అనేవారు. ఆనాటి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్స్ నిజమే కనబడలేదు, ప్రశాంత ఓటింగ్ చేసి ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేశారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన తర్వాత వచ్చింది కోడికత్తి కేసో, గులకరాయి కేసో, మన బాబాయ్ వివేకానంద రెడ్డి గారు లేకపోతే ఇంకోటో, ఈరోజు ఈ అరాచకాలు, ఈ గొడవలు ఇప్పుడు దాకా చల్లారనివనివి ఇప్పుడు వచ్చాయి. మొన్నటికి మన జమ్ముల మడుగు, మొన్నటికి మన చంద్రగిరి, మొన్నటికి మన ఇప్పుడు పల్నాడు, ఇవన్నీ కూడా ఎక్కడ నరసరావుపేట, ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఓడిపోతున్నామని తెలుసుండి మీరు అరాచకం సృష్టించడానికి లండన్ వెళ్ళిపోయి అక్కడి నుంచి కెమెరాలతో చూస్తున్నారు. ఒకరోజు మళ్ళీ ఏమైంది, ఒక 6 నెలల క్రితం ఏమైంది, నైట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయమన్నారు, సాయంత్రం 11 గంటల ఫ్లైట్ ఎక్కారు, అరెస్ట్ చేశారు. అక్కడ కెమెరాల నుంచి అక్కడ సరదాగా చూసుకుంటూ మళ్ళీ నాకేమీ తెలియదు, అయ్యో అవునా చట్టం తన పని ఏం చేసుకుపోతుంది అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అరాచకాలు, మీరు ఓటమి అంచుల్లో ఉన్నారని అందరికీ తెలుసు. మీరు చెప్పేటప్పుడు వెనకాతలో ఉన్న వాళ్ళు నవ్వకుండా సీరియస్గా మీకోసం చూస్తుంటేనే అర్థమైపోయింది. 16 సీట్లు మనకు వస్తాయి, 150 సీట్లు ప్రతిపక్షాలకు వస్తాయని అర్థమైపోయింది. 110 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. 100% మీ అన్ని పెట్టుబడి సర్దిశారు. కనుక అందుకే ఈ అరాచకాలు చేస్తున్నారు. రేపు 4వ తారీఖు కూడా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇమ్మీడియట్లీ అందరి మీద కూడా ఎలక్షన్ కట్టుదిట్టంగా పోలింగ్ బూతుల దగ్గర ఉండాలి, ప్రతి కార్యకర్త దగ్గర ఉండాలి, ప్రతి కార్యకర్త కూడా నిద్రాహారాలు లేకుండా ఈ 10 రోజులు కాపలా కాయాలి. ఏ రాత్రి ఏమైనా జరగవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా చేయొచ్చు, ఏ అరాచకాలైనా జరగవచ్చు. కనుక ఆ అరాచకాలు జరగకుండా మనమే కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని మనం నిలబెట్టుకోవాలి. ప్రపంచం నుంచి ఎలాగైతే ఓటు వేయడానికి వచ్చారో, మొత్తం పక్క రాష్ట్రాల నుంచి ఎలాగొచ్చారో, ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఓటరు కూడా మన కాపలా మనమే కాసుకోవాలి. ఏదైనా ఉంటే ఇమీడియట్లీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అలర్ట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా పోలీసు ఫుల్ బందోబస్తు, కేంద్ర బలగాలతో మేము ప్రహరా కాయమని ఫస్టే చెప్పాం. ఇది 3 నెలల ముందు చెప్పాం. సిఎస్ గారు కరెక్ట్గా చేయట్లేదు, గవర్నమెంట్కి వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిందే చేస్తున్నాడు. ఇది 100% ప్రతిపక్షానికి అణచవేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ ఆయన సిఎస్ గారిని పట్టించుకోవట్లేదు. జవహర్ రెడ్డి గారిని 100% గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్గా చేస్తుంది. ఇవన్నీ కూడా ఆయనకు తెలిసే జరుగుతున్నాయి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారిది కూడా తెలుసు, ప్రతి విషయము తెలుసు. చంద్రగిరిలో ఒక మనిషి అభ్యర్థి మీద హత్యా ప్రయత్నం తెలుసు. ప్రతి విషయాలు తెలిసే జరుగుతున్నాయి. రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ తర్వాత చీఫ్ సెక్రటరీయే. చీఫ్ మినిస్టర్ మనకు ఎలక్షన్ కమిషన్ అయినప్పుడు చీఫ్ సెక్రటరీ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? కనుక ఇలాంటివన్నీ జరిగాయి కాబట్టి కింద తరం పోలీసులు అందరూ కూడా గవర్నమెంట్కి తొత్తురుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సీరియస్గా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే మీరు గంట పని. ఎంతమంది ఎమ్మెల్యే మీరు అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మీ దగ్గర ఆధునిక పరిజ్ఞానాలు ఉన్నాయి. దొంగని మీరు ఎలా పట్టుకుంటారు? అలాగే మీరు అందరిని ఎలా పట్టుకుంటున్నారు? చెప్తున్నారు ఒకరు, ఆయన బందిపోటు కాదు ఎవరు కాదని. ప్రజాప్రతినిధి అయినప్పుడు ప్రజలతో ఉండాలి, ప్రజల మధ్యన ఉండాలి. ఎస్, నేను తప్పు చేస్తే నన్ను అరెస్ట్ చేయండి అని ఉండాలి తప్ప ప్రజలకు దూరంగా ఉండకూడదు. శ్రీనివాసరావు గారు ఎవరో ఇచ్చారు స్టేట్మెంటు, కాసు మహేష్ రెడ్డి గారు ఇచ్చారు. ప్రజల మనిషి ప్రజాప్రతినిధి అంటే ప్రజల మనిషి ప్రజల్లో ఉండాలి, దాగుని ఉండకూడదు. దగ్గరికి వచ్చి ఈరోజు చరణ్ రావుమానండి మనం ఏంటంటే మనం 10 మందికి చెప్పాల్సింది పోయి మనం చేసింది తప్పా కాదా అనేది ఇది జనాలు డిసైడ్ చేస్తారు జూన్ 4న. కానీ ఇలాంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే రేపు ఫర్దర్ కూడా ఎలక్షన్ అనేది ఉండదు. కనుక ఎలక్షన్ మీద విలువలు ఉండాలి, వాల్యూస్ ఉండాలి, మనకనేది ఒక సీరియస్ యాక్షన్ అనేది ఉండాలనేది మా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.
సినిమాకి నెగిటివ్ టాక్ రావడానికి కూడా కారణం అంటున్నారు. కానీ ఎగ్జిబిటర్లకి దీనివల్ల ఉపయోగం లేదంటున్నారు. ఇది ఒక మోసం కూడా అని అంటున్నారు. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది? నేనేమంటున్నానంటే బెనిఫిట్స్ అనేది మామూలుగా 200 రూపాయల 150 రూపాయల టికెట్ అనేది బెనిఫిట్స్. తెల్లవారు 4 గంటలకు బెనిఫిట్స్ ఇవ్వడం ఎగ్జిబిటర్ తప్పు, 12 గంటలకు బెనిఫిట్స్ ఇవ్వడం ఎగ్జిబిటర్ తప్పు, దాని పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ తప్పు. మా ప్రజల దగ్గర ప్రజలు అంటారు, ప్రజలే దేవుళ్ళు అంటారు కదా, వాళ్ళ దగ్గర 2000 రూపాయలు దోచుకోవడం అనేది కరెక్టా? ఇది ఒక ప్రొడ్యూసర్ రావట్లే, ఒక డిస్ట్రిబ్యూటర్ రావట్లే, ఒక ఎగ్జిబిటర్ రావట్లే, ఒక దళారీ తీసుకుంటున్నాడు. ఎస్, దళారే తీసుకుంటున్నాడు. ఆ దళారీ డబ్బులు వెళ్ళడం కోసం గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఈ ఎగ్జిబిటర్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? అలా నెలకి 17-20 థియేటర్లు ఇస్తున్నారు, రేపు కలిగి కూడా జరుగుతాయి. దోచుకుంటున్నారు కొన్ని కోట్ల రూపాయలు. ఇది వాస్తవం. ఇది ప్రొడ్యూసర్కి వస్తుందేమో చెప్పానండి స్టేట్మెంటు, ఇది డిస్ట్రిబ్యూటర్కి వస్తుందేమో చెప్పానండి. ఎగ్జిబిటర్కి వచ్చే రెంట్ 20,000 30,000 ఇస్తున్నారు నైట్ 2 షోలు వేస్తే. మీరు మామూలుగా 7 గంటల షో చూసుకోండి, 7 గంటల షో మన 150 రూపాయలు 2 గవర్నమెంట్ ఏది రేట్ ఇస్తుందో ఆ రేటే ఉంటాయి. మరి ఈ బెనిఫిట్స్ వల్ల మరి ఎగ్జిబిటర్లు తెలుసుకోగలగాలి, గవర్నమెంట్ కూడా తెలుసుకోగలగాలి, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు తెలుసుకోగలగాలి, అక్కడ ఎవరైతే జిల్లా కలెక్టర్ గారు తెలుసుకోగలగాలి. అంటే ఇవ్వడం వల్ల గవర్నమెంట్ సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ కూడా గతంలో జరిగిన పొరపాట్లు ఈ గవర్నమెంట్లో పొరపాటు జరగకుండా సార్ ఎవరో ఫోన్ చేయనియండి, అది న్యాయమా అన్యాయమా చూడండి. న్యాయం కాదు, పలానా నా చుట్టం చేశాడు, నా బంధువు చేశాడు, పలానా నా ఇంటి పేరు ఆయన చేశాడు, నా పక్కన నేను రెడ్డి ఆయన రెడ్డి, నేను కమ్మ ఆయన కమ్మ అంటే మన రాష్ట్రం ఏ రోజుకి బాగుపడదు. అది న్యాయమా అన్యాయమా ఒక్కసారి చూడండి. ఈరోజు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు, అధికార పార్టీ అరాచకం జరుగుతుంటే, ఒక మిషన్స్ మధ్య ఎరగొడుతూ ఉంటే పట్టుకోలేని పరిస్థితుల్లో, కంప్లైంట్లు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు పోలీసులు కానీ ఇంకొకరు కానీ. ఈరోజు దొరకలేదు సార్ అంటున్నారు. తలుచుకుంటే మీరు పట్టుకునేది అసాధ్యం కాదు, అది పట్టుకోవాలని అసాధ్యం కాదు. కానీ ఇక్కడే కాదు, ప్రతి దిక్కున కూడా ఒక అరాచకం సృష్టిస్తున్నారు. అంటే దానివల్ల ఏంటంటే ఒకరికి న్యాయం చేయడం కోసం ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. మీకు మళ్ళీ దాన్ని ఎందుకు తీసుకొచ్చానంటే, ఇలా ఈ సినిమా ఫీల్డ్లో కూడా మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొన్ని ఇష్యూలు జరిగాయి మొన్న ఇష్యూలు ఏంటంటే అప్పుడప్పుడే మీకు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు తెలియక జరిగి ఉంటాయి. ఎందుకంటే 500 రూపాయలు 400 రూపాయల రేట్లు అనేది కరెక్ట్ కాదు. 300 రూపాయలు దాటి రేట్ ఇవ్వకండి. పేదవాడు మల్టీప్లెక్స్లో సినిమా చూడాలి, ఎందుకు చూడకూడదు? 100 రూపాయల టికెట్ పెట్టండి, 200 రూపాయల టికెట్ పెట్టండి, 300. పేదవాడికి ఆక్యుపెన్సీ 100 పెట్టండి, ఒక 75 సీట్లనే పెట్టండి. పేదవాడు సినిమా చూడకూడదా? పేదవాడు అడుగు పెట్టకూడదా? పేదవాడు ఓట్లు కావాలి, పేదవాడు సీట్లు కావాలి, కానీ పేదవాడు మల్టీప్లెక్స్లో అడుగు పెట్టకూడదు. పలానా రోజు నేను మల్టీప్లెక్స్ చూసాను రోడ్డు మీద నుంచి చెప్పాలా? మల్టీప్లెక్స్లో సినిమాకి వెళ్ళకూడదా? ఎందుకు పెట్టరండి? ఒకప్పుడంటే నియంత పాలన జరిగింది, తెలంగాణ నాది అనుకో రాజరిక పాలన చేశారు కేసీఆర్ గారు. మీరైనా సరే ప్రజల పాలన చేయండి సార్, ప్రజల వద్ద పాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, నిజంగా మీరు 100 సీట్లో 75 సీట్లో పేదవాడు మల్టీప్లెక్స్కి వెళ్ళే విధంగా 100 రూపాయల టికెట్ పెట్టండి. మీరు ఎక్కువ తక్కువ అని చెప్పట్లేదు, 100 రూపాయలు పెట్టండి, ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ కాదు కాబట్టి. తక్కువ టికెట్లు మీ ఇష్టం, 100 పెడతారా, 500 పెడతారా, 5,000 పెడతారా, పెట్టుకోండి. కనుక రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, సినీ ఇండస్ట్రీ అవ్వచ్చు, అందరూ కూడా ఇది కొంతమందికి సంబంధం లేకుండానే సంబంధం వస్తుంది. కనుక ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగ ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే చాలా కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలాగా 5 రూపాయల టికెట్ పెట్టమని అడగట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన 35 రూపాయల టికెట్ పెట్టమని అడగట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలో రోడ్డు మీద 1/2 కిలోమీటర్ తీసుకొచ్చి నడిపించి వాళ్ళ దండం పెడుతుంటే బయటకు కూడా వీడియోలు బయటకు రిలీజ్ చేసి వాళ్ళని అవమానించారని అడగట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలని మేము తెలంగాణలో అడగట్లా. ఎందుకంటే మీరు 100% కరెక్ట్గా సినిమా ఇండస్ట్రీ అంటే మాకు అర్థం చేసుకుంటారు కాబట్టి, మాకు హక్కు ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడగలే. అడిగితే వచ్చే పోసాని కృష్ణమూర్తి గారు ఒక చైర్మన్. ఆయన ఉదయం లేగిస్తే పవన్ కళ్యాణ్ గారు తిడతాడు, ఉదయం లేగిస్తే చంద్రబాబు తిడతాడు, లోకేష్ గారిని తిడతాడు. మా సినిమా ఇండస్ట్రీకి ఏం చేశావంటే, నేనేమీ చేయలేదు, నేను సినిమా ఇండస్ట్రీ చేయడానికి రాలేదు, తిట్టడానికే నాకు ఈ పోస్ట్ ఇచ్చారని చెప్పాడు. కనుక జగన్మోహన్ రెడ్డి గారి పాలన
ఇక్కడ వద్దు సార్. జగన్మోహన్ రెడ్డి గారి పాలన, కేసీఆర్ గారి దాంట్లో చూసాం. ఒక అరాచక పాలన చూసాం, ఒక హిట్లర్ పాలన చూసాం, జనాల్ని దగ్గరికి రానివ్వన పాలన చూసాం. అందుకే కేసీఆర్ గారిని సాగనంపారు ఇంటికి. జగన్మోహన్ రెడ్డి గారిని జూన్ 4వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకి ఆంధ్రప్రదేశ్ నుంచి సాగనంపుతారు. బాయ్ బాయ్ జగన్. ఆయన లోటస్ పాయింట్కి వస్తాడు. లోటస్ పాయింట్కి వచ్చిన వెంటనే అక్కడ మంచి పాలన, మంచి గవర్నమెంట్ వస్తుంది, ప్రజలకు మంచి జరుగుతుందని మాత్రం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మోహన్